హలో అండి. ఈరోజు స్వామివారికి నైవేద్యం కొబ్బరి పూలు చేశాను ఆయనకి స్వామివారికి. దానికి కావాల్సిన పదార్థాలు: పావు కిలో బెల్లం, పావు కిలో బియ్యం చక్కగా మనం నానబెట్టుకొని కడిగేసి ఆరబెట్టుకొని కొంచెం పొడి ఆరాక మనం దాన్ని తీసి మిక్సీలోని మెత్తగా పిండి చేసుకున్న తర్వాత ఈ బెల్లం చితకొట్టి పావు కిలో బెల్లం ఉంది కదా పాకం పట్టేసుకొని, ఆ పాకం ఉండపాకం రావాలి. ఉండపాకం గట్టి పాకం కాదు, కొంచెం మెత్తపాకం ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం దాంట్లోని కొంచెం యాలక్కాయ పొడి, కొంచెం నెయ్యి, తురిమిన కొబ్బరి వేసి మనం పాకంలో వేసేసి పొంగాలంటే చిన్న తినే సోడా కూడా అందులో వేసేసి ఈ పిండి పోసి తిప్పుకోండి. బాగానే ఉండ కట్టకుండా తిప్పుకోవాలి. అది సలువుడి ముద్దలాగా వచ్చేసిన తర్వాత మనం నూనె పక్కన పెట్టుకొని నూనె కాగిన తర్వాత చక్కగా మనం అరిసెలు ఎలా చేసేస్తామో అట్లా వేసుకోండి. వేసిన తర్వాత ఏంటంటే అవి చక్కగా అటు ఇటు వేగాక తీసేసి పక్కన పెట్టండి. దీనికి ఏంటంటే వత్తకూడదు, అరిసెల్లాగా అట్లా తీసి పక్కన పెట్టేసుకోవడమే. నూనె వాడదేవే దాంట్లోని మనం కిందన ఏదైనా పెట్టి వాడదేవుకొని చక్కగా వేసుకుంటే చక్కగా కొబ్బరి బూరెలు బాగా వస్తాయి. ఇప్పుడు సంక్రాంతి కదా, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తారని. మరి ఎక్కువ మీకు రాలేని వాళ్ళు అయితే ఇలా పావు కిలో అలా చేసుకోండి. మీకు సింపుల్గానే ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ కొబ్బరి బూరెలు. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని. నేను ఇవాళ శనివారం కదా వెంకటేశ్వర స్వామికి నైవేద్యం చేశాను. ఒకసారి మీకు కూడా చూపిస్తామని ఈ వీడియో చేస్తున్నాను. స్వామివారికి నైవేద్యం ఈరోజు కొబ్బరి బూరెలు చేశాను. పిల్లలకి మనం ఎక్కువ చేయకపోయినా ఇగో ఇట్లా చేసి పెట్టుకోవచ్చు. ఇవాళ నేను శనివారం పెట్టేటప్పుడు తులసి దళం పెడతాను, స్వామివారికి సమర్పిస్తాను ఆయనకి. వీలైతే మీరు ఇలా చేసుకోండి, బాగుంటాయి. పండగ కదా, అందుకే వీడియో పెడుతున్నాను.